చారిత్రాయై నమః. లలితా సహస్రనామములలో 988వ నామము అద్భుత చారిత్ర. ఈ నామము 6 అక్షరములు కలిగిన నామము. అద్భుత చారిత్ర అను నామమునకు అర్థము అద్భుత, అద్భుతమైన చారిత్ర, చరిత్ర కలిగినది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి మహాద్భుతమైన చరిత్ర కలిగినది. అద్భుతమైన చరిత్ర ఎవరికి ఉంటుంది? శ్లాఘనీయమైన ప్రవర్తన, నడవడిక, జీవన విధానం కలిగిన వారే చరిత్ర పుటలలో తమ పేరును సార్థకము చేసుకొనగలుగుతారు. కానీ అన్యులు కాదు. భారత భూభాగమును ఎంతో మంది రాజులు పరిపాలించారు. వారి పేర్లేమైనా మనకు గుర్తున్నాయా? లేదే. ఈ విషయమును మహాకవి పోతన వామనావతార ఘట్టములో ఎంత అద్భుతముగా వివరించారో చూడండి. కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిన్ పొందరే, వారేరి సిరిమూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదే, సిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములైరే, కోర్కెలు వారలన్ మరచిరే కాలమున్ భార్గవా. ఎందరో రాజులయ్యారు, వాళ్ళకి రాజ్యాలు లభించాయి. కానీ అందువల్ల వాళ్లకు గర్వం పెరిగింది. కానీ ప్రజలకు ఏమీ ఒరగలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? వారందరూ ఏమయ్యారు? ఆ సంపదని మోసుకుపోలేకపోయారు కదా. పోనీ ఈ భూమి మీద వారి పేరైనా నిలబడిందా అంటే అది లేదు. వాళ్ళెవరో ఎవరికీ తెలియదు. అదే సిబి వంటి మహాదాతలు కీర్తి కోసం కోరికలు తీర్చారు. వాళ్ళ పేర్లు చరిత్రలో ఇప్పటికీ నిలిచి ఉన్నాయి కదా. అటువంటి వారు అద్భుత చారిత్రులు. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి కేవలము అద్భుతమైనవే కాక ఆశ్చర్యకరమైన చరిత్రలు కలిగినది. దేవతల ప్రార్థనలపై చిదగ్నికుండము నుండి జగన్మాత సగుణ రూపములో ఆవిర్భవించిన తీరు ఎంతో ఆశ్చర్యకరము. అదే విధముగా మరొకసారి దేవతలందరి అంశలతో ఒక తేజోపుంజమైన రూపముగా ఆ తల్లి ఆవిర్భవించిన విధానము మహాద్భుతము. అతి క్రూరులు, మహాభయంకరులు, దుష్టులు అయిన అనేక మంది రాక్షసుల చేతిలో దుర్భరమైన యాతనలను అనుభవిస్తూ వారిని ఓడించలేక చివరకు అమ్మా నీవే దిక్కని వేడిన దేవతల ప్రార్థనల మేరకు సశరీరంగా ఆవిర్భవించి మహిషాసురుడు, భండాసురుడు, శుంభనిశుంభులు, చండముండులు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు మొదలైన రాక్షసులను దేవి హతమార్చి దేవతలకు స్వాంతన చేకూర్చిన విధానమును, ఆ వీరగాథలను వింటున్నప్పుడు, మననము చేస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన అద్భుతమైన దేవీ చరిత్రలు మనకు అభయమును ప్రసాదిస్తాయి. అదే విధముగా లీలామానుష విగ్రహుడు, పరబ్రహ్మ స్వరూపుడు, రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తించబడిన శ్రీరామచంద్రుని యొక్క సత్యవాక్ పరిపాలన, ధర్మబద్ధమై ప్రజారంజకమైన పరిపాలన, రాక్షస సంహారములో చూపిన వీరత్వము, ఇవన్నీ కూడా అద్భుతమైన చరిత్రలే కదా. అదియే కాక రాక్షస సంహరణానంతరము తనను ప్రార్థించిన దేవతలకు ఆ తల్లి 100 సంవత్సరములు వర్షములు లేక ఆహారమునకై అల్లాడు జనులకు తాను శకంభరీ నామముతో పుడమిపై అవతరించి వారిని కాయగూరలతో పోషించునని అభయమిచ్చుటయే కాక, ఏ మనుజుడు నిలకడగలిగిన బుద్ధితో తనను స్మరించునో అతని సర్వబాధలను తాను నిస్సంశయముగా తీర్చెదనని, అటువంటి వారికి దారిద్ర్యము కాని, శత్రువుల వలన, చోరుల వలన భయము కాని, ఆయుధముల వలన, అగ్ని ప్రమాదముల వలన భయము కాని కలుగదని,
అంటువ్యాధుల వలన, మహామారి వంటి ఉత్పాతముల వలన ఎటువంటి కీడు సంభవించదని, తన చరిత్రలను పఠించు వారి గృహములను తాను ఎన్నటికీ విడిచి ఉండనని, వారికి ధనధాన్య పుత్ర లాభములను ప్రసాదించెదనని అభయమిచ్చుట జగన్మాత అయిన తల్లి తప్ప మరి ఎవరు ఇయ్యగలరు? అందుకే వసిన్యాది వాగ్దేవతలు పరమేశ్వరి లలితాంబికను అద్భుత చారిత్ర అనే నామముతో కీర్తించారు. వేదములు పరమేశ్వరిని యతో వాచో నివర్తంతే అప్రాప్య మానసా సహః అనగా వాక్కులతో ఆ తల్లి యొక్క చరిత్ర ఇది అని వర్ణించుటకు వీలు కానిది, మనసుతో ఊహించుటకు అలవి కాని అద్భుత చరిత్ర కలది పరమేశ్వరి అని కీర్తించాయి. పంచకృత్యపరాయణైన తల్లి పంచకృత్యములను అత్యంత నిబద్ధతతో నిర్వహించడమే ఒక అద్భుత చరితము. వేయేల ఈనాడు మనము స్మరించుకుంటూ అర్థములను వివరించుకుంటున్న శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమే ఆ తల్లి అద్భుత చారిత్ర అని కీర్తించబడుటకు కారణము. చిదగ్నికుండము నుండి సగుణ రూపములో ఆవిర్భవించి మరొకసారి సర్వదేవతల అంశలతో శరీర ధారణ చేసి మహాభయంకరులు క్రూరులైన దుష్ట రాక్షసులను దునుమాడిన పరమేశ్వరి లలితాంబిక అద్భుత చారిత్ర. వాక్కులతో ఆ తల్లి చరిత్ర ఇది అని వర్ణించుటకు వీలు కానిది, మనసుతో ఊహించుటకు అలవి కాని అద్భుత చరిత్ర కలది. పంచకృత్యములను అత్యంత నిబద్ధతతో నిర్వహించునది. ఖగోళ విశ్వములోని గ్రహములను నియంత్రించు పరమేశ్వరి. మహిషాసురుడు, భండాసురుడు, శుంభనిశుంభులు, చండముండు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు మొదలైన రాక్షసులను హతమార్చి దేవతలకు సాంత్వన చేకూర్చిన ఆ తల్లి వీరగాథలు అత్యంత అద్భుతములైనవి కదా. శ్లాఘనీయమైన ప్రవర్తన, నడవడిక, జీవన విధానము కలిగి వివిధ సందర్భములలో సగుణ రూపములో శరీర ధారణ చేసిన విధానము ద్వారా, రాక్షసులను సంహరించిన తన వీరగాథల ద్వారా, భక్తులకు తాను వసంగిన అభయముల ద్వారా మహాద్భుతమైన ఆశ్చర్యకరమైన చరిత్ర కలిగిన పరమేశ్వరి లలితాంబికను మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో అద్భుత చారిత్ర అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.